హలో మూవీ లవర్స్, సారీ రివ్యూ కొంచెం లేట్ అయింది. మార్నింగ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి వెళ్ళా. రామాయణ ట్రైలర్ నేను మార్నింగే చూసా, బట్ రివ్యూ ఇప్పుడు ఇస్తున్నా. అండ్ రామాయణ ట్రైలర్ విషయానికి వచ్చేస్తే ట్రైలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. ట్రైలర్స్లో కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యష్ ఫైట్ సీన్ కానీ, స్టార్టింగ్లో ఈగల్ ఫైట్ సీన్, ఎలిఫెంట్ ఫైట్ సీన్, అండ్ మాన్సర్తో ఫైట్, ఎండింగ్లో వచ్చే కుంభకర్ణుడి ఫైట్. సో ఈ విజువల్ పరంగా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ట్రైలర్ స్టార్టింగ్లో మన యష్ రావణతో స్టార్ట్ అయ్యింది. ఇంతకుముందు వచ్చిన టీజర్ ఎక్కడైతే ఎండ్ అయ్యిందో అక్కడి నుండే స్టార్ట్ అయ్యింది. రావణ గెటప్ చాలా బాగుంది. రావణ క్యారెక్టర్లో యష్ చాలా బాగున్నారు. ఎంటైర్ ట్రైలర్లో యష్ హవానే ఉంది. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే రామాయణం కథ అందరికీ తెలిసిందే, కానీ దానిని ఎవరు బాగా ఎగ్జిక్యూట్ చేస్తారో అనేది ఇంపార్టెంట్. రామాయణం మీద చాలా మూవీస్ వచ్చాయి ఇంతకుముందు, కానీ ఇంత భారీ బడ్జెట్లో ఇంతకుముందు ఏ మూవీ కూడా రాలేదు. ఇది 2 పార్ట్స్గా వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఈ ఇయర్ దివాళీ 2026కి రాబోతుంది. ఇంకో పార్ట్ మేబీ నెక్స్ట్ ఇయర్ దివాళీ ఉండవచ్చు మ్యాక్సిమం. అండ్ క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే రణబీర్ కపూర్ యాజ్ రామాగా చాలా బాగా ఉన్నారు, లుకింగ్ సో గుడ్. అండ్ యష్ రావణ గెటప్లో ఫెంటాస్టిక్. అండ్ సాయి పల్లవి యాజ్ అ సీతగా చాలా బాగున్నారు. నేను కొన్ని వీడియోస్ చూసా యూట్యూబ్లో, చాలామంది ట్రోల్ చేస్తున్నారు సాయి పల్లవి అంత బాగాలేదని చెప్పి. బట్ మార్క్ మై వర్డ్స్, మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆమె క్యారెక్టర్కి చాలా అప్రిషియేషన్ వస్తుంది. అండ్ సన్నీ దేవల్ యాజ్ అ హనుమాన్గా నటిస్తున్నారు. ఈ ట్రైలర్లో సన్నీ దేవల్ క్యారెక్టర్ రివీల్ చేయలేదు. మేబీ అది సెకండ్ పార్ట్లో ఉండవచ్చు, లేకపోతే క్లిఫ్ హ్యాంగర్గా మూవీ ఎండ్లో పెడతారో తెలియదు, చూడాలి. అండ్ డైరెక్టర్ వచ్చేసి నితేష్ తివారీ ప్రీవియస్ ఫిలిమ్స్ అయిన ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ అండ్ చిచోరే మూవీ చాలా బాగుంటాయి. ఇప్పటికి కూడా ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసర్ దంగల్ మూవీనే 2000+ క్రోడ్స్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే హన్స్ సిమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్. ఎంటైర్ ట్రైలర్లో సౌండ్ బాగుంది, గుడ్, నాకైతే నచ్చింది. అండ్ విఎఫ్ఎక్స్ విషయానికి వచ్చేస్తే డినేక్, వీళ్ళు 8 టైమ్ అకాడమీ అవార్డు విన్నర్. విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది, కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళు కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ అండ్ వివేక్ ఓబరాయ్ కూడా ఉన్నారు ఈ మూవీలో. అండ్ డైలాగ్స్ అండ్ కొన్ని సెట్స్ అండ్ కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంది. నాకైతే ట్రైలర్ నచ్చింది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. అండ్ వెయిటింగ్ ఫర్ ద దివాళీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.